జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్నూలు జిల్లాలో ఒక అద్భుతమైన విద్యుత్ ప్రాజెక్టును తీసుకొని వచ్చారు. అదే గ్రీన్కో ప్రాజెక్టు. దీని ప్రత్యేకత ఏంటంటే ఒకేసారి సౌర, పవన, హైడ్రల్ అంటే నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేయడం అన్నది ఇక్కడ ప్రత్యేకత. చెప్పాలంటే దేశంలోనే ఇలాంటి ప్రాజెక్టు ఒకటి లేదు. అతి పెద్ద ప్రాజెక్టు. మామూలుగా విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్న సమయంలో సోలార్, ఈ పవర్ విద్యుత్ ద్వారా నీటిని పైకి పంపు చేసి విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు 3 సౌర, పవన్తో పాటు హైడ్రల్ అంటే నీటి ద్వారా కూడా మళ్ళీ విద్యుత్తును ఉత్పత్తి చేసి అందించడం అన్నది అతి పెద్ద ప్రాజెక్ట్. 2022 మేలో జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అంతా ఇది ఒక ప్రాజెక్ట్ అక్రమం, అటవీ భూములు లాగేసుకున్నారు, అటవీ భూముల్లో కట్టారు, చాలా ఉల్లంఘనలు ఉన్నాయి, ఇంకా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇంకా అవినీతి ఆరోపణలు అవన్నీ సాధారణంగా విపరీతంగా చేస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆ శాఖ పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉంది. ఆయన రాగానే ఆ ప్రాజెక్టులో ఉల్లంఘనలు జరిగాయి, అటవీ భూముల్ని ఆక్రమించారు, పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయంటూ విచారణకు ఆదేశించారు. ఫైల్ తెప్పించుకున్నారు, రిపోర్ట్లు తెప్పించుకున్నారు. అంత గొడవ చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన నాయకులు ఈరోజు పవన్ కళ్యాణ్ ఆ సైట్కి వెళ్ళారు. అక్కడికి ఆ ప్రాజెక్టు దగ్గరికి డిప్యూటీ సీఎం హోదాలో అక్కడికి వెళ్ళి ఈరోజు మాత్రం అసలు అద్భుతం, అసలు ఇండియాలోనే ఇలాంటి ప్రాజెక్టు లేదు, ఇంత తక్కువ సమయంలో ఇలాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టును నిర్మించారంటే చాలా గొప్ప విషయం, మీ అందరినీ అభినందించలేకుండా ఉండలేకపోతున్నాను. ఈ రాళ్ళు రప్పల్లో కనీసం దారి కూడా లేదు. నేను హెలికాప్టర్లో వచ్చి చూస్తూ ఉంటే ఇక్కడికి దారి కూడా సరిగా ఉన్నట్టు కనిపించలేదు. అలాంటి చోట ఈ రాళ్ళు రప్పల్లో ఇంత ఒక అద్భుతమైన ప్రాజెక్టును మీరు ఊహించి కట్టారు అంటే చాలా గొప్ప విషయం అంటూ ప్రశంసించారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏ రేంజ్లో చెప్పారు ఆయన మాటల్లోనే ఒకసారి వింటే, ఆఫీసుల్లో కూర్చొని రివ్యూ చేయడానికి, సైట్ లో కూర్చొని రివ్యూ చేయడానికి నాకు అనిపించిందంటే ఏ మాత్రం ఇష్యూ లేకుండా ఈ స్థాయికి ప్రాజెక్ట్ ని తీసుకురాగలిగారంటే నిజంగా కమెండబుల్ జాబ్. మీ టీం చాలా అద్భుతంగా చేశారు. ఇది మొత్తం చూస్తా ఉంటే మన భారతదేశంలో ఈ స్థాయి ప్రాజెక్ట్ ఎక్కడ లేదు. చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది, చాలా అద్భుతంగా చేశారనిపించింది. దట్టు షార్టెస్ట్ టైం పాసిబుల్, చాలా అత్యంత తక్కువ వ్యవధిలో చాలా అద్భుతంగా నిర్మించారు. ఇది చాలా గొప్ప సైట్ సీయింగ్ ప్రాజెక్ట్ అయిపోద్ది. ఇది గ్రేట్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది. ఇది 1-2 చిన్న చితక ఏదైనా ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా దాన్ని గవర్నమెంట్ సహకరించి దీన్ని చిన్నపాటి ఏమన్నా కరెక్ట్ చేయమని ఈ ప్రాజెక్ట్ మనస్ఫూర్తిగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇన్ని 10,000 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక కర్నూలు మన నంద్యాలకే కాదు, ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికి ఇది చాలా అద్భుతమైన పేరు తీసుకొచ్చే ప్రాజెక్ట్. ఏదో పని మీద వెళ్తా కూర్చోబెట్టి హెలికాప్టర్ రాళ్ళు రప్పల్లో ఆయన ఒక 10,000 మందికి ఉద్యోగం చూడగలిగాడు. ఒక 40,000 మందికి ఈ రోజు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎక్కడో అసలు దారి కూడా లేదు, హెలికాప్టర్ అసలు దారి ఏం కనిపించలేదు. కానీ 40,000 మందికి దాదాపు భవిష్యత్తులో ఇంకొక 10,000 మందికి డైరెక్ట్ ఉపాధి కల్పించడం, ఇవన్నీ రాళ్లలో రప్పల్లో ఇంత ఉపాధి అవకాశాలు చూసినందుకు మనస్ఫూర్తిగా గ్రీన్కో కంపెనీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. ఏం చేస్తే ప్రాజెక్ట్ నాకు అర్థమయ్యే మామూలు భాషలో చెప్పండి. నాకు ఈ మెగావాట్లు గిగావాట్లు నాకు ఎన్ని కొంచెం అర్థం కావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే నేను ఒక ఇంట్లో కూర్చొని నేను లైట్లు వేసుకుని నాకు ఎన్నింట్లో లైట్లు వెలుగుతాయని అడిగితే 43 లక్షల ఇళ్లలో ఒక 200 యూనిట్లు చొప్పున రోజుకి వాడుకుంటే 43 లక్షల ఇళ్లకి ఈ ప్రాజెక్టు డైరెక్ట్ పవర్ ఇవ్వగలదు. నెలకి 200 యూనిట్లు. అలాగే అగ్రికల్చర్ లోడ్ రాష్ట్రంలో 50% అగ్రికల్చర్ లోడ్ని ఈ ప్రాజెక్టు తీర్చగలదు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చెప్తున్న మాట. అంటే ఆయన ఫస్ట్లోనే ఒక మాట చెప్పారు, ఆఫీసుల్లో కూర్చొని రివ్యూ చేయడానికి సైట్కి వచ్చి రివ్యూ చేయడానికి తేడా ఉంటుందని ఒప్పుకున్నారు. అంటే గతంలో అంతా ఆఫీసుల్లో కూర్చొని ఎక్కడో పార్టీ ఆఫీసుల్లో కూర్చొని అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు ఆరోపణలు చేశారన్నది ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ అంగీకరిస్తూ ఉన్నారు. రాళ్ళు రప్పలు ఈ ప్రాంతంలో ఒక హెలికాప్టర్లో వెళ్ళి ఇక్కడ ఇంత పెద్ద ప్రాజెక్టును ఊహించగలిగారు అంటే చాలా గొప్ప విషయం అంటూ అభినందించారు గ్రీన్కో కంపెనీని. గ్రీన్కో కంపెనీ వాళ్ళని కూడా అభినందించాల్సిందే. కానీ ఇక్కడ ఏంటంటే కేవలం కంపెనీ వాళ్ళే కాదు, దాన్ని ఊహించి మేము ఇలా చేయబోతున్నామని చెప్పినప్పుడు దాన్ని కూడా వాళ్ళు ఊహించుకొని కరెక్టే, ఇది కరెక్ట్, ఇలా చేయగలుగుతారు అని ఊహించే నాయకత్వం కూడా రాష్ట్రంలో ఉండాలి. ఆ సమయానికి జగన్మోహన్ రెడ్డి చేయగలిగారు. గ్రీన్కో వాళ్ళు వెళ్ళి మేము ఇలా చేయగలుగుతాం అక్కడ రాళ్ళు రప్పలు అటవీ ప్రాంతంలో అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పాసిబుల్ అని నమ్మి ఉండాలి. ఆయన కాకుండా మరి ఆఫీసుల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఆ రోజు ఉంటే బహుశా ఈ ప్రాజెక్టుకు ముందుకు వెళ్ళేది కాదేమో. పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, 43 లక్షల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు చొప్పున ఒక్కో ఇల్లు వాడుకుంటే 43 లక్షల ఇళ్లకు ఇది విద్యుత్తుని ఇవ్వగలుగుతుంది. వ్యవసాయ విద్యుత్తులో సగం భారాన్ని ఈ ప్రాజెక్టే మోయగలుగుతుంది అని చెప్పారు. అంటే ఎంత అద్భుతమైన ప్రాజెక్టు ఈరోజు పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి హయాంలో తీస్తే ఆ రోజు ఆయన ప్రారంభించడానికి వెళ్తే ఎన్ని విమర్శలు, పత్రికల్లో ఏమేమి రాశారు,
అన్ని ఆరోపణలు అన్నీ చేశారు. సో ఈరోజు అయితే అది చెప్తుండేదని నిజం నిలకడ మీదే తెలుస్తుంది అని. అబద్ధానికి వేగం ఎక్కువ, కానీ నిజమైతే నిలకడల మీద తప్పకుండా తేలుతుంది, నిజాన్ని అయితే దాచలేరు అన్నది ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వెళ్ళి చెప్తూ ఉన్నారు. చిన్న చిన్న ఉల్లంఘనలు జరిగిండవచ్చు, వాటన్నిటిని మేము సెటరైట్ చేస్తామని చెప్తున్నారు. మరి ఈ మాత్రం దానికి ఆ చిన్న చిన్న ఉల్లంఘనలు ఏ ఉల్లంఘనలు జరిగాయో కూడా తెలుసుకోకుండా అప్పుడు అంత పెద్ద రచ్చ చేయడం ఏంటి? ఈరోజు ఆ సైట్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా అద్భుతం అనడం ఏంటి? నిజంగానే అది అద్భుతమైన ప్రాజెక్టే. ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినా అద్భుతమైన ప్రాజెక్టే. కాకపోతే ఇది మొదలైనప్పుడు, ప్రారంభమవుతున్నప్పుడు, అక్కడ పని మొదలైనప్పుడు ఎన్ని రాళ్ళు కావాలో అన్ని రాళ్ళు వేసారు దాని మీద, ప్రభుత్వం మీద, అటు ఆ ప్రాజెక్టు మీద. కానీ అవన్నీ తట్టుకొని అది ముందుకు వెళ్ళగలిగింది కాబట్టి ఈరోజు ప్రశంసిస్తూ ఉన్నారు. ఇది కదా పారిశ్రామికవేత్తల్ని బెదిరించడం అంటే. ఆ గ్రీన్కో ప్రారంభించినప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు రకరకాల ఆరోపణలు చేశారు, రకరకాలుగా రాళ్ళు వేశారు, ఉల్లంఘనలు జరిగాయి, పర్యావరణ ఉల్లంఘన అంటూ మాట్లాడారు. ఇంకో కంపెనీలు అయితే సాధారణంగానే భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చి ఉండేదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గట్టిగా నిలబడి మద్దతుగా ఉండడం వల్ల వాళ్ళు చేయగలిగారు. గ్రీన్కో వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ప్రాజెక్ట్ చేశారు. దానివల్ల ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్లే ఇది ఒక దేశానికే తనమానికంగా ఉంటుంది. సైట్ అవుతుంది అంటున్నారు, మా పర్యాటక కేంద్రం కూడా అవుతుందని చెప్తున్నారు. ఇది వాస్తవం.